Hi friends, SBI PO Prelims question paper number 863. 863. Come on, let us see. The first one is scrambled sentences. రీఅరేంజ్మెంట్ అంటాం దీనిని. రీఅరేంజ్ చేయమని అడుగుతున్నాడు. చదువుకుందామా? ఎస్, పీతో కానీ క్యూతో కానీ ఆర్తో కానీ స్టార్ట్ అవ్వాలి మిత్రమా. పీక్యూఆర్ ఎస్తో స్టార్ట్ అవ్వదని అర్థమవుతోంది కింద ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం. ద ఇండియన్ రైల్వేస్ has registered its best ever safety record in the current financial year. With current financial year with అనగలము, with current financial year and measures అనలేను. Yes, with current financial year, and it is a result of continuous efforts by the Indian Railways to improve సేఫ్టీ పెర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అని అనుకున్నట్లయితే నో, లేదు. మరొకసారి చూద్దాం. పీతో స్టార్ట్ చేస్తున్నాను. ద ఇండియన్ రైల్వేస్ హ్యాజ్ రిజిస్టర్డ్ ఇట్స్ బెస్ట్ ఎవర్ సేఫ్టీ రికార్డ్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ విత్ నో డెత్స్ ఇన్ ద లాస్ట్ 11 months, and this is a milestone in its 160 year history, and it is a result of continuous effort అని అనవచ్చు. అంటే పి తర్వాత ఆర్ రావాలి. బై ద ఇండియన్ రైల్వేస్ టు ఇంప్రూవ్ సేఫ్టీ పెర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అండ్ మెజర్స్ ఇన్క్లూడ్. కాబట్టి మిత్రులారా, పిఆర్ తర్వాత క్యూ రావాలి. పిఆర్ తర్వాత క్యూ రావాలి అంటే దట్ ఈస్ ద సెకండ్ వన్. మరొకసారి ఆర్ ఎందుకు కాదో చెప్తున్నాను. ఒకవేళ ఆర్ ముందు వాడినట్లయితే పి వాడడానికి ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ విత్ నో డెత్స్ అని చెప్పలేము నాన్న. ఆర్ తర్వాత పి వచ్చే అవకాశం లేదు, కావున పి తర్వాతే ఆర్ తీసుకుంటున్నాం. ద ఇండియన్ రైల్వేస్ హ్యాజ్ రిజిస్టర్డ్ ఇట్స్ బెస్ట్ ఎవర్ సేఫ్టీ రికార్డ్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ విత్ నో డెత్స్. సో దట్ ఆ తర్వాత 166 year హిస్టరీ అండ్ ఇట్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ అని పూర్తిగా రిజల్ట్ చెప్పిన తర్వాత మాత్రమే అండ్ ఇట్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ అని చెప్పగలం. కావున పి తర్వాత ఆర్ రావాలి అంటే ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవుతుందయ్యా. దట్ ఈజ్ పిఆర్క్యూఎస్. క్వశ్చన్ నెంబర్ 2. సేమ్ మరొక రీఅరేంజ్మెంట్ మనం చూస్తున్నాం మిత్రులారా. రీఅరేంజ్మెంట్ లో చూద్దాం. ఇండియా హ్యాజ్ సజెస్టెడ్ సెటింగ్ అప్ ఆఫ్, ఇక్కడ చూడండి ఎస్క్యూఆర్ ఇచ్చాడంటే పితో స్టార్ట్ అవుతుందని అర్థం. ఎస్తో అయినా స్టార్ట్ అవ్వాలి, క్యూతో స్టార్ట్ అవ్వాలి, ఆర్తో స్టార్ట్ అవ్వాలి. ఇండియా హ్యాజ్ సజెస్టెడ్ సెటింగ్ అప్ ఆఫ్ ఏ హై లెవెల్ కోఆర్డినేషన్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఎందుకు? అండ్ ఫార్మర్సా? పితో స్టార్ట్ అవుతుంది అనుకున్నాగా, వదిలేయండి. గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఇట్ హ్యాజ్ బీన్ ప్రపోజ్డ్ కాదు. గ్రూప్ ఆఫ్ కంట్రీస్ నేమ్లీ ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అందామా. కోఆర్డినేషన్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ టు డీల్ విత్ desert locust menace and coordination group meeting of countries namely India, Pakistan andama ante yes mitrullara, India has suggested yes setting up of a high level coordination of group of countries to deal with the desert locust menace and a coordination group meeting of countries namely India, Pakistan, Afghanistan, Iran and Bangladesh may be convened. కాబట్టి మిత్రులారా, మనం ఇప్పుడు దేంతో స్టార్ట్ చేయాలంటే ఎస్ తో స్టార్ట్ చేయాలి. ఎస్ తర్వాత ఎవరు వచ్చారంటే ఆర్ వచ్చింది. ఎస్ఆర్ వచ్చింది అంటే ఖచ్చితంగా దట్ ఈజ్ ఫస్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 3 మిత్రమా. ద గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ అవుట్. ద గవర్నమెంట్ ఆర్ గాని పి గాని ఖచ్చితంగా క్యూఎస్ఎల్ స్టార్ట్ అవ్వవు. ద గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ అవుట్ సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ ఫర్ ద టెలికామ్ ఆపరేటర్స్. ఫర్ ద టెలికామ్ ఆపరేటర్స్ అన్నాక టెలికామ్ సెక్టార్స్ అనలేను అంటే పి కూడా ఎలిమినేట్ అయ్యింది. ఇక కేవలం దేంతో స్టార్ట్ చేయాలి? ఆర్తో స్టార్ట్ చేయాలి. ఇక ఇప్పుడు విషయం ఆర్ తర్వాత ఎవరు వస్తారు అన్నదే.
but it cannot do much in terms of relief on the AGR issue, as it has to comply with opinion, comply with Supreme Court orders, comply with the Supreme Court orders, so that R తర్వాత ఎవరు రావాలయ్యా అంటే Q రావాలి మిత్రమా. Comply with and agree with the Supreme Court orders, but it will strike a balance between compliance to the SC orders. ఇక్కడ కంప్లై అక్కడ కంప్లై అర్థమై ఉండాలి మీకు. కాబట్టి ఆర్ తర్వాత ఏమి రావాలయ్యా అంటే క్యూ రావాలి. ఆర్క్యూ వచ్చిన ఏకైక ఆన్సర్, దట్ ఈస్ ద థర్డ్ వన్, ఆర్క్యూపిఎస్. క్వశ్చన్ నెంబర్ 4 మిత్రమా. సామ్యుయల్ స్ములే ఈజ్ ఎ సోషల్ ప్లాట్ఫామ్ ఫర్ మ్యూజిక్. ఒక్కసారి చూడండి, ఈసారి పి ఇచ్చాడు, క్యూ ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు, ఎస్ ఇచ్చాడు. దేంతో స్టార్ట్ అవుతుందో తెలిస్తే ఆన్సర్ అయిపోయినట్టే. స్ములే ఈజ్ ఏ సోషల్ ప్లాట్ఫామ్ ఫర్ మ్యూజిక్ అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ సోషల్ ఇంటరాక్షన్ అండ్ పీపుల్ కమ్ టు కొలాబరేట్ అనలేం, అదర్ సోషల్ ప్లాట్ఫామ్స్ అనలేం, అండ్ ఇట్ ఈస్ నాట్ కంపీటింగ్ విత్ కాదు, అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ సోషల్ ఇంటరాక్షన్ and bonds via music, and it is a unique space that is operated in, and it is complementing all other social platforms. R tarvata P kachitanga ravali. R tarvata P vachina ekaika option, that is the fourth one. Complementing all other social platforms. R tarvata P ravali mitrama, that is the fourth one. క్వశ్చన్ నెంబర్ 5 లోకి రండి మిత్రులారా. టోల్ రోడ్ కంపెనీ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరొకసారి చెప్తున్నాను, ఆన్సర్లు వెతుక్కోండి. పిక్యూఎస్ అన్నాడు అంటే ఆర్తో స్టార్ట్ అవ్వదు. టోల్ రోడ్ కంపెనీ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ హ్యాజ్ బ్యాగ్డ్ ఏ కాంట్రాక్ట్ ఫర్ ఆపరేటింగ్ అండ్ కలెక్టింగ్ వాట్? ఆపరేటింగ్ అండ్ కలెక్టింగ్ అన్నాడు, కలెక్టింగ్ అన్నాడు కాబట్టి టోలే అంటే పీతో స్టార్ట్ అవ్వాలి. కలెక్టింగ్ అన్నాడు కాబట్టి టోలే పీతో స్టార్ట్ అవ్వాలి. చూద్దాం. కలెక్టింగ్ టోల్ ఆన్ ముంబై పునే ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ అండర్ ద టోల్ ఆపరేటర్ టోల్ మోడల్ అండ్ ఆన్ ద ఎక్స్ప్రెస్ వే అనలేను. And the company has received a letter of acceptance from the Maharashtra State Road Development Corporation for a period of 10 years. So that P tarvata S ravali, S tarvata R ravali. That is the second one. Now, question number 6. Model martundaya. 4 state sentences marked as 1, 2, 3, 4. Again, there are grammatical errors in the 3 of the 4 sentences. And one sentence is without an error. Find out the sentence which is grammatically correct. ఏది కరెక్టో చెప్పాలి. ఒకవేళ అన్నీ తప్పైతే కనుక నన్ ఆఫ్ దీస్ లోకి వెళ్ళాలి. ద పేషెంట్స్ ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్ సిన్స్ మార్నింగ్ అన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే సిన్స్ వచ్చిందో ఇక్కడ ఆర్ వెయిటింగ్ రాదు నాన్న, హ్యావ్ బీన్ వెయిటింగ్ అని రావాలి. ఫస్ట్ వన్ లో సిన్స్ గానీ ఫర్ గానీ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేయాలి. కావున ఆర్ వెయిటింగ్ అనేది మన ఆన్సర్ కాదు మిత్రమా. సో ఫస్ట్ వన్ ఎలిమినేటెడ్. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇండియా విచ్ వాజ్ ఇన్ ఇండియా. సిన్స్ మళ్ళా చెప్తున్నాడు, ఇక్కడ కూడా సిన్స్ అప్లై చేశాడు, కావున వాజ్ కాదు నాన్న, అక్కడ కూడా హ్యాడ్ బీన్ రావాలి. సో దట్ విచ్ హ్యాజ్ బీన్ అని రావాలి, కావున రెండవది కూడా ఎలిమినేట్ అయింది. ఇట్ ఈజ్ ఎ టైమ్ దట్ certain concrete rules were laid down to instill a degree of confidence in the credentials of institutions. ekkada error kanapadaledu. The poor and the working class spend a great proportion of their income on essential consumption compared to the wealthier classes. The poor and the working class spend a great proportion of their income on, spend అన్నాడు కాబట్టి అన్నాడు, essential consumption
compared to the wealthier classes అన్నాడు. మళ్ళీ థర్డ్ వన్ ఫోర్త్, ఇట్ ఈస్ టైమ్ దట్ సర్టన్ కాంక్రీట్ రూల్స్ వర్ కరెక్ట్. ఇక్కడ ఇట్ ఈస్ టైమ్ వచ్చిన వర్ రావడం, వర్ laid down to instill a degree of confidence in the credentials of institutions. సో ఫస్ట్ వన్ లో తేడా లేదు. ద పూర్ అండ్ వర్కింగ్ క్లాస్ అంటే సరిపోతుంది, ద పూర్ అండ్ ద వర్కింగ్ క్లాస్ అక్కర్లేదు, 2 సార్లు ది అప్లై చేయక్కర్లేదు. ఆ ఒక్క ఎర్రరే కనపడుతోంది ఫోర్త్ వన్ లో. కావున ఎర్రర్ ఫ్రీగా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏమిటయ్యా అంటే their income correct and essential commodities అనొచ్చు compared to the wealthier classes. Okay, now third one మాత్రమే తీసుకోండి without error. Now seventh question. It is a time for the students. It is a time for the students to confine themselves to a serious pursuit of studies instead of wasting their precious, wastage కాదు, instead of wasting their precious time on unwarranted issues. The boss reminded them of the old saying that honesty వజ్ కాదు నాన్న, honesty is the best policy. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మారకూడదు. ఖచ్చితంగా honesty is the best policy అనేది ఆ విధంగానే ఉండాలి. Hardly had he sat in his chair at 10 o'clock when he was called into the boss chamber. బాగానే ఉంది. Finally the government has succeeded to bring about కాదు, succeeded in bringing about అనాలి. సక్సీడెడ్ అనే పదంతో టూ రాదు నాన్న, ఇన్ మాత్రమే వస్తుంది. మనం ప్రిపోజిషన్స్ అనే టాపిక్ లో మాట్లాడుకుంటాం. ఇండల్జ్డ్ ఇన్, ఇన్వాల్వ్డ్ ఇన్, ఇంటరెస్టెడ్ ఇన్, రిజల్టెడ్ ఇన్. ఇండల్జ్డ్ ఇన్, ఇన్వాల్వ్డ్ ఇన్, ఇంటరెస్టెడ్ ఇన్, రిజల్టెడ్ ఇన్ లో మాట్లాడుకుంటాం ప్రాంప్ట్ ఇన్ అని. అక్కడే అనుకుంటాం సక్సీడ్ ఇన్, ఫెయిల్ ఇన్, పోర్ ఇన్, రిచ్ ఇన్ అని. సో సక్సీడెడ్ తో రావలసిన ప్రిపోజిషన్ ఇన్ తప్ప టూ కాదు మిత్రమా. కావున అది ఎర్రర్. సో ఎర్రర్ లేని పార్ట్ ఎక్కడుందయా అంటే థర్డ్ వన్ లో ఉంది. Hardly had he sat in his chair at 10 o'clock when he was called into the boss chamber. That is the third option, that is the right one. Question number 8 మిత్రులారా. I am enough fortunate to have met ya. Have తర్వాత V3 రావాలి, meet రాదు. To have meeting you అనొచ్చు, to have met you అనొచ్చు. For us the earth is a form of the divine mother. Today it assumes even great importance. To harm the country or polluting అనకూడదు, to harm the country అని అన్నావు కాబట్టి or pollute the earth అని అనాలి. To harm the country or pollute, ఇక్కడ 2 + V1 ఉంది కావున ఆర్ తర్వాత కూడా V1 మాత్రమే ఉండాలి. టు హార్మ్ ద కంట్రీ ఆర్ పొల్యూట్ అనేది కరెక్ట్. అకార్డింగ్ టు ఏ సోర్స్, ద సిటీ కోల్కతా derived its name from Kalighat, the most well known of the 3 villages which the East India Company bought for their state. The most well known of the 3 villages లోనే ఎర్రర్ కనబడుతోందండి. సో అక్కడ మనం ఎర్రర్ తీసుకోవచ్చు. ఆఫ్ ద 3 villages, the most well known 3 villages అంటే సరిపోతుంది, which the East India Company bought for their settlement. Okay, for its settlement, East India Company bought for its settlement. ఇది కూడా తప్పే. బికాజ్ ఆఫ్ హిజ్, ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది సింగులర్ అయినప్పుడు దేర్ ఎలా అంటామండి, ఇట్స్ అని అనాలి. బికాజ్ ఆఫ్ హిజ్ సిన్సియారిటీ అండ్ హార్డ్ ఎఫర్ట్స్ హీ సక్సీడెడ్ ఇన్ హిజ్ ప్రొఫెషన్ బట్ హీ నెవర్ ఎర్న్డ్ ఎనఫ్ టు లివ్ ఏ కంఫర్టబుల్ లైఫ్. సో దట్ ఫోర్త్ వన్ లో ఎర్రర్ కనిపించడంలే. బికాజ్ ఆఫ్ హిజ్ సిన్సియారిటీ అండ్ హార్డ్ ఎఫర్ట్స్ హీ సక్సీడెడ్ ఇన్ హిజ్ ప్రొఫెషన్ బట్ హీ నెవర్ ఎర్న్డ్ ఎనఫ్ టు లివ్ ఏ కంఫర్టబుల్ లైఫ్. ఫోర్త్ వన్ లో ఎర్రర్ లేదు మిత్రమా. Question number 9. Light is well in whatever lamp it may. Light is well in whatever lamp it may burn. Even a rose is beautiful in whatever garden it may bloom. First one లో ఎర్రర్ లేదు. యాక్చువల్ గా అయితే మనం అది ఆప్షన్ పెట్టుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. చూద్దాం. Light is well in whatever lamp it may burn. Even a rose is beautiful in whatever garden it may bloom. Century Textiles and Industries
is in talks to sell their paper unit to ITC Limited, India's the largest cigarette maker. India's largest cigarette maker అన్నాడు. సో ది లార్జెస్ట్ అంటే సరిపోతుంది. సెకండ్ వన్ లో ఎర్రర్ కనబడింది. We thought things would improve when the two airlines merged in 2007, but it was only going from bad to worst కాదు, from bad to worse. లార్సన్ అండ్ టోబ్రో ఈజ్ కానీ ఆర్ కాదు నాన్న. లార్సన్ ఎల్ఎండ్టి అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వాడాలి, ఆర్ వాడకూడదు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ గోయింగ్ విత్ ఫస్ట్ వన్ ఎర్రర్ లేదని తెలియగానే ఆప్షన్ ముందు పెట్టి వెళ్ళిపోవచ్చు నాన్న. బికాజ్ 20 minutes లో పేపర్ అవ్వాలి అంటే ఆన్సర్ కనపడగానే దాన్ని ఆప్ చేసుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. నా క్వశ్చన్ నెంబర్ 10 లోకి వచ్చాం. ఇన్ 2019 ద కంపెనీ అనౌన్స్డ్ దట్ ఇట్ విల్ కాదు నాన్న. ఎప్పుడైతే అనౌన్స్డ్ అన్నావో ఈ విల్ ఉండదయ్యా, వుడ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఎలిమినేటెడ్. ద ట్రెడిషనల్ బ్రోకర్ ఆఫర్స్ ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ సచ్ యాజ్ స్టాక్స్, కమాడిటీస్, కరెన్సీస్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్సూరెన్స్. ఎర్రర్ లేదయ్యా కాబట్టి సెకండ్ వన్ ఆప్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. The rule of everybody's life is to make business a pleasure and pleasure their business. The rule of everybody's life is to make business a pleasure and pleasure their business. The rule of everybody's life is to make business a pleasure and pleasure యాజ్ దేర్ బిజినెస్. కాబట్టి యాజ్ వాడుంటే బాగుండేది. థర్డ్ వన్ అలా ఉంచండి. ఫోర్త్ వన్, షీ ఈజ్ రూడ్ అండ్ షార్ట్ టెంపర్డ్ బై నేచర్ అండ్ సో నో వన్ లైక్స్ హెర్. విమెన్ ఇన్ ద నైబర్హుడ్ డు నాట్. హార్డ్లీ కాదు, నాట్ అన్నావు, హార్డ్లీ అన్నావు. తప్పయ్యా, హార్డ్లీ అన్నా నాట్ అన్నా ఒకటే కాబట్టి ఎలిమినేటెడ్. నౌ వీ కెన్ గో ద సెకండ్ వన్. ద ట్రెడిషనల్ బ్రోకర్ ఆఫర్స్ almost all kinds of investment options, so that we can go with the second option as the right one. Now question number 11. Though we complained, the authorities did not order, did not take కాదు, did not act కానీ ఆర్డర్ కానీ అవ్వాలి. చూద్దాం. The government passed an act, so that third one. Question number 12. He is an experienced organizer of Hindi movies? No. Operator? No. He's an adapter ayi untadu. We have to use an adapter to connect these two pieces of equipments, so that adapter is correct here. Question 13th. The minister made many points in his speech letter, in his address. Could you please tell me your domicile address? So that my dear friends, local address adugutunnadu, so that you can go with the third option. Question number 14 మిత్రులారా. Question number 14. Why did the old man from the compartment at the last station లో అతను అలైట్ అయి ఉండాలి, దిగి ఉండాలి, అది ఎక్కువ ఉండాలి. When he threw the burning matchstick, the hay was set alight. వెలుగుతూ ఉంది అని అర్థం. రెండు రకాలుగా ఇచ్చినాడు, రెండిటిలోనూ కూడా ఎలైటే కరెక్ట్. 15th one. Brass is an of copper. Alliance alloy origin కాదు, that is alloy of copper and zinc. Do not alloy their pleasant mood with your harsh words, so that we can go with the third option. Question number 16 మిత్రులారా. 16 to 20. Now we can go with వాడు ఒకటి ఇచ్చినాడు డైనమోస్ అని. డైనమోస్ ఇంకేమైనా అప్లై చేయాలో చూద్దాం. The RBI will review priority sector guidelines this year to help it keep pace with the changing economic dynamics. The priority sector dynamics, second one. The priority sector guidelines have not kept pace with changing
ఎకనామిక్, ఇంతకుముందు డైనమిక్స్ అన్న మళ్ళా ద ప్రయారిటీ సెక్టార్ అన్నాడు కాబట్టి ప్రయారిటీసే. ద ప్రయారిటీ సెక్టార్ గైడ్ లైన్స్ హ్యావ్ నాట్ కెప్ట్ పేస్ విత్ చేంజింగ్ ఎకనామిక్ ప్రయారిటీస్, దట్ ఈస్ ద సెకండ్ వన్. వాడే ఇచ్చాడు ఆన్సర్. అండ్ మే లీడ్ టు లెస్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ఇయర్. ప్రయారిటీ సెక్టార్ గైడ్ లైన్స్ విల్ బి డాష్ రిట్రీటెడ్. తప్ప రిట్రీట్ అంటే ఓటమి. విల్ బి రివైజ్డ్ అని అనొచ్చు. విల్ బి రివ్యూడ్, ఓహో విల్ బి రినోన్డ్, అన్ని బాగానే ఉన్నాయా. ఒకసారి మన వాక్యం కాంటెక్స్ట్ తెలిస్తే గానీ చేయలేం. ద ప్రయారిటీ సెక్టార్ గైడ్ లైన్స్ హ్యావ్ నాట్ కెప్ట్ పేస్ విత్ చేంజింగ్ ఎకనామిక్ ప్రయారిటీస్ అండ్ మే లీడ్ టు లెస్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ లోకి వెళ్ళవచ్చు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ఇయర్ ప్రయారిటీ సెక్టార్ గైడ్ లైన్స్ మారాలి కాబట్టి ఈ సంవత్సరంలో వాటన్నిటిని ఏం చేయాలంటే రివైజ్ చేయరు, రివ్యూ చేయడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి వాటన్నిటిని రీనోన్ చేయవలసి ఉండవచ్చు లేదా రివ్యూ చేయాలి. చూద్దాం రీనోన్డా రివ్యూడా. ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వద్దామండి. కరెంట్లీ బ్యాంక్స్ ఆర్ రిక్వైర్డ్ టు లెండ్ 40% టు ద ప్రయారిటీ సెక్టార్. ఆర్ రిక్వైర్డ్ అన్నాడు కాబట్టి అలా చేయవలసి ఉంటుంది అని అంటున్నాడు, కావున అది రీనోన్డ్ కాదు నాన్న, రివ్యూడ్. విల్ బి రివ్యూ చేసుకోవాలి. Currently, banks are required to lend 40% to the priority sector, which includes, among others, agriculture, education, export credit, housing, and micro and small enterprises. Laying out its vision and agenda for 2017-18, the RBI will review, very good, reviewed, correct, will review the existing compulsory framework, existing conditional framework, existing obligatory framework, ఎగ్జిస్టింగ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. అయ్యా కంపల్సరీ ఫ్రేమ్వర్క్ అనలేమండి, కండిషనల్ ఫ్రేమ్వర్క్ కాదండి, అది ఆర్బీఐ దగ్గర ఉండేది. దానికి ఆబ్లిగేషన్స్ ఏముంటాయండి, అది నెససరీ కాదు కాబట్టి అది రెగ్యులేట్ చేస్తుంది. ఆర్బీఐ అనేదే రెగ్యులేట్ చేయడానికి ఉంది, కావున ఆర్బీఐ విల్ రివ్యూ ద ఎగ్జిస్టింగ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎన్బిఎఫ్సిస్, కీపింగ్ ఇన్ వ్యూ ద డెవలప్మెంట్స్ ఇన్ ద సెక్టార్ అండ్ వేరియస్ ఫినాన్షియల్ సెక్టార్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ కమిషన్స్. ఈ యొక్క రిఫార్మ్స్ కమిషన్స్ ఏం చేస్తాయి, రివ్యూ ఇస్తాయా, రివ్యూ ఇవ్వో. రిపోర్ట్స్ ఇస్తాయా అంటే ఏవో, ఎస్ అవి రికమెండ్ చేస్తాయి కాబట్టి రికమెండేషన్స్. ఒక్కసారి ద ఆర్బీఐ విల్ రివ్యూ ప్రయారిటీ సెక్టార్ గైడ్ లైన్స్ దిస్ ఇయర్ టు హెల్ప్ ఇట్ కీప్ పేస్ విత్ ద చేంజింగ్ ఎకనామిక్ డైనమిక్స్. ద ప్రయారిటీ సెక్టార్ గైడ్ లైన్స్ హ్యావ్ నాట్ కెప్ట్ పేస్ విత్ ద చేంజింగ్ ఎకనామిక్ ప్రయారిటీస్ అండ్ మే లీడ్ టు లెస్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. During the course of the year, priority sector guidelines will be reviewed. E review ikkada undaya, will be reviewed. Currently, banks are required to lend 40% to the priority sector, which includes, among others, agriculture, education, export credit, housing, and micro and small enterprises. Laying out its vision and agenda for 2017-18, the RBI will review the existing regulatory framework for NBFCs, keeping in view the developments in the sector and various financial sector legislative reforms commission కాదు, కమిషన్ యొక్క రికమెండేషన్స్, దట్ ఈస్ వేరియస్ అన్నాడు, రికమెండేషన్స్. 21 రైజింగ్ తప్పులేదయ్యా. ప్రైసెస్ ఆఫ్ ఫుడ్ గ్రైన్స్ విల్ హ్యావ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్, బాగానే ఉంది, ఆన్ డెవలపింగ్ కంట్రీస్. ఇంపాక్ట్ ఆన్, అడ్వర్స్ ఎఫెక్ట్, అడ్వర్స్ ఇంపాక్ట్, ఆల్ ఆర్ కరెక్ట్. Question number 22. To deal effectively with a crisis, quick decisions are required. All are correct. 23. The IT company has succeeded, correct, in achieving high growth rate despite facing several problems. No problem, all are correct. On an average, there are very few persons willing to take, willingly to take కాదు, willing to take on such a responsibility. Willing అనేది సెకండ్ వన్ లో ఎర్రర్ ఉంది, ఇన్అప్రోప్రియేషన్. మోర్ దాన్ హాఫ్ అనాలి కాబట్టి హెచ్ఏఎల్ఎఫ్ వాడాలి, ఎల్విఈ వాడడం తప్పు, ఫస్ట్ వన్ ఎర్రర్. Yes, question number 26, మిత్రులారా. Question number 26.
The installation of nuclear power plants instead of coal-fired ones to generate electricity resulted in the reduction of 2 million metric tons of carbon dioxide emissions. According to a new study, emissions of 5,200 metric tons sulfur dioxide and 2,200 metric tons nitrogen oxides would also be reduced. The Environmental News Network reported in February 2020, the study noted an average reduction of 200 GWH in coal-fired generation with the installation of nuclear గురించి ఇక్కడ కూడా ఇచ్చారు కదా, ఇన్స్టాలేషన్ ఆఫ్ న్యూక్లియర్ గురించి ఇక్కడ కూడా ఇచ్చారు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ అయి ఉండాలి. ఇన్స్టాలేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఇన్స్టెడ్ ఆఫ్ coal plants. Fuel cost for generating electricity through nuclear power would also be lesser compared to coal according to the study. However, nuclear power would involve higher maintenance cost and non-fuel operations. The study conducted by researchers at Carnegie Mellon University and the IZEA Institute of Labor Economics also examined environmental cost from both power sources. Burning coal would emit several global and local pollutants, increasing climate and health risks. According to the study published in journal Resource and Energy Economics, however, costs of disposing nuclear waste and potential nuclear accidents should also be taken into account if countries wanted to replace them with coal-fired plants. Policymakers should consider the benefit of nuclear power generation as a low carbon source of electricity, said Edson Severnini, the study's co-author. Several incidents related to nuclear plants, including the Chernobyl, 3 Mile Island and Fukushima accidents, had spurred many countries to switch to fossil fuels from nuclear energy. The study noted, our study informs the ongoing policy debate about whether to subsidize existing nuclear power generation, said Akshaya Jha, a co-author of the study. Researchers also noted an increase in monthly coal-fired generation of approximately 200 GWH when nuclear power outages occurred. The study accounted for unplanned outages from 1999 to 2014 in the US. It evaluated why the country's electricity generation from nuclear sources declined, despite fossil fuels being one of the main sources of air pollution. అయినప్పటికీ ఎందుకని ఇది బాగా తగ్గింది అనేది క్వశ్చన్. What made many to switch to fossil fuels? ఎందుకని అందరూ దీనికి వచ్చేసారయ్యా? Damage caused by nuclear accidents like Chernobyl and Fukushima, correct? Nuclear power plant produce more carbon emissions? No. Nuclear is one of the main sources of the air pollution? No. So that ఎప్పుడైతే చెర్నోబిల్లో జరిగిన విషయాన్ని చూసినారో అప్పటి నుండి వీరందరూ కూడా న్యూక్లియర్ ఎనర్జీ నుండి ఫాసిల్ ఫ్యూయల్స్కి వచ్చారు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. Now question number 27, my dear friends. Which of the following facts are correct as per the given passage? ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు చూద్దాం. ఫస్ట్ వన్ చదవండి. న్యూక్లియర్ పవర్ జనరేషన్ ఈజ్ ఎలా ఉంటుందయ్యా? ఈజ్ ఏ లో కార్బన్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కరెక్ట్ నాన్న? ఫస్ట్ వన్ కరెక్ట్. Burning coal would emit several global and local pollutants, increasing climate and health risk. కరెక్ట్ నాన్న? 1 and 2 కరెక్ట్ అయినప్పుడు మన ఆప్షన్ 5 అయి ఉండాలి. 1 and 2 కరెక్ట్ అయినప్పుడు మన ఆప్షన్ 5 అయి ఉండాలి, అంటే 3 కూడా కరెక్ట్ అయి ఉండాలి. There is an increase in monthly coal-fired generation of approximately 200 when nuclear power outages occurred. Correct. 1 correct, 2 correct, 3 kuda correct nana. That is the fifth option. 28. What measures should be taken by countries if they wanted to replace nuclear plants with coal plants? Okay. Cost of disposing nuclear waste chuskovala. Yes. Damage caused by nuclear accidents chuskovala. Yes. Whether to subsidize existing nuclear power generation? No. కాబట్టి ఏమేం చూసుకోవాలయా అంటే both 1 and 2 రెండు చూడాలి. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. 29th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ అని అనుకున్నాగా, ఇన్స్టెడ్ ఆఫ్. 30th one. What are the advantages of nuclear power plants over coal plants? What are the advantages of nuclear power would involve
లోయర్ మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ నాన్ కాస్ట్ గురించి మాట్లాడలేదు. Nuclear power plants produce lower carbon emissions, correct. Fuel cost for generating electricity through nuclear power would also be lesser compared to coal. So that, my dear friends, both 2 and 3, that is the fourth option. Both 2 and 3, that is the fourth option. Nuclear power would involve lower maintenance cost అని ఇక్కడ అనలేదండి. కాబట్టి 2 and 3 తీసుకోండి, that is the fourth option. Yes, my dear friends, this is the question paper number 863 SBI PO prelims. Thank you very